నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ, ఎన్ఐకేడి క్రాప్ కేర్. మనం ప్రజెంట్ ముస్నూరు మండలం ముస్నూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆయిల్ పామ్ విజిట్కి అయితే రావడం జరిగింది. మన ఎన్ఐకేడి క్రాప్ కేర్లో ఆయిల్ పామ్ స్పెషలిక్ ప్రోడక్ట్ అనేది ప్యూరో రూట్ అనే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ ప్రత్యేకత ఏంటంటే ఆయిల్ పామ్ మీద స్పెషల్ అంటే ఇప్పటి వరకే మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్తో పోల్చుకుంటే ఒక కొత్త రకమైన టెక్నాలజీతో వచ్చిన ప్రోడక్ట్ ఉంది. ఇది ఆయిల్ పామ్ మీద మ్యాక్సిమం క్రాప్ ఎండింగ్ మొత్తం మీద 3 times 3 నెలలకు ఒకసారి అప్లై చేసుకోవాలి. ఫ్రూట్ క్వాలిటీ కానీ, లీఫ్ క్వాలిటీ కానీ అండ్ క్రాప్ ఒక హెల్దీనెస్ చాలా బాగుంటుంది. మనం ఈ ముస్నూరు గ్రామంలో గోగం కుటుంబరావు గారు అనే ఫార్మర్ దగ్గర ఉన్నాం. ఈ ప్రోడక్ట్ని లాస్ట్ 3 years నుంచి మన రైతు వాడటం జరుగుతుంది. రైతు మాటల్లో ఎలా ఉంది ప్రోడక్ట్ ఏంటనేది ఒక్క నిమిషం మనం తెలుసుకుందామండి. సార్, మీరు ప్రోడక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. మా ప్రోడక్ట్ వచ్చేసి 3 years నుంచి అంటే జరిగిన 2-3 సంవత్సరాల నుంచి వాడటం జరుగుతుంది. మీ అనుభవం మీకు ఎలా అనిపించింది? దీనివల్ల రిజల్ట్ ఎలా ఉంది? పనితనం పర్లేదా? మిగతా ఆయిల్ పామ్ రైతులు వాడవచ్చా? ఆయిల్ పామ్ రైతులైనా మిగతా క్రాప్ అంటే కూరగాయలు కానీ, మొక్కజొన్న కానీ ఇలా ఏ క్రాప్ అయినా వాడుకోవచ్చా? మీ మాటల్లో అసలు ఈ ప్రోడక్ట్ ఉంటున్నది మన రైతులకు ఒక నిమిషం. ఈ ప్రోడక్ట్ మేము 3 సంవత్సరాలు మట్టి వాడుతున్నామండి. 3వ సంవత్సరం. అంత క్రితం కొంచెం అలా ఉండేది. ఇది ఫస్ట్ సంవత్సరం వాడినప్పుడు కొంచెం పెరిగింది. 2వ సంవత్సరం నుంచి ఇంకొంచెం బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఇంకా మొత్తం అన్ని తోటలకి వాడాలని మేము నిర్ణయించుకున్నామండి. ప్రోడక్ట్ అయితే నెంబర్ 1. దిగుబడి కూడా పోయిన సంవత్సరం మీద ఎప్పటికప్పుడు పెరుగుకుంటూ వస్తుంది. ఇది ప్రోడక్ట్ వాడిన కాడి నుంచి. ఇప్పుడు మా కంపెనీ పరంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రోడక్ట్ వాడుకోవచ్చు అని మేము కంపెనీ తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. పర్లేదా? ప్రతి 3 నెలలకి వాడుకోవచ్చా? ఇంకేదన్నా లేట్గా వాడవచ్చా? ఇంకా ఎర్లీగా వాడవచ్చా? వాడుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి వాడుకుంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి ఇవ్వడానికి 100% ఈ ప్రోడక్ట్ వల్ల వాడటం వల్ల మనకి కాయ క్వాలిటీ కానీ, మీకు వెయిట్లో కానీ వేరియేషన్ అంటే ఏమైనా మార్పులు ఉన్నదంటారా? ఇటువరకు దాని మీద చాలా బెటర్ అండి. ఇటువరకుతో పోల్చుకుంటే చాలా బెటర్. ఆయిల్ పామ్ అనే కాదు, హార్టికల్చర్ కానీ, వెజిటేబుల్స్లో కానీ, మీకు బెండ, బీర, దోస లేదా మొక్కజొన్నలో కానీ ఏ క్రాప్కైనా మిగతా క్రాపుల్లో పోల్చుకుంటే మీకు కూరగాయల్లో, మొక్కజొన్నలో మొక్క అంటే జర్మినేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 15-20 రోజులు ఒకసారి, ఈ వెజిటేబుల్ అయితే ఫ్లవరింగ్ అంటే కోత దశ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకోసారి సాయిల్ అప్లికేషన్ అండి. ఇది ఓన్లీ సాయిల్లో అప్లికేషన్ చేసుకోవాలి. సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల దిగుబడి అనేది చాలా ఎక్కువ, మోర్ దెన్ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. స్పెషాలిటీ ప్రోడక్ట్. సాయిల్ మనకి డ్రిప్ ఇరిగేషన్ లేని వాళ్ళు ఫర్టిలైజర్లో మిక్స్ చేసి ఇచ్చుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ లేనప్పుడు ఫర్టిలైజర్లో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేదంటే డ్రిప్ ఇరిగేషన్ మన వాటర్ ద్వారా అయినా ఇచ్చుకోవచ్చు అండి. లీటర్ వచ్చేసి ఎకరాకి మీకు ఏ క్రాప్ అయినా, మామిడి అయినా, పామాయిల్ అయినా, జామ అయినా, నిమ్మ అయినా, దేనికైనా 1 లీటర్ వచ్చేసి 1 ఎకరాకి అండి. వెజిటేబుల్ కూడా అంతేనండి. వెజిటేబుల్ కూడా 1 లీటర్ వచ్చి ఎకరాకి. సాయిల్ అప్లికేషన్ అండ్ వాటర్ డ్రిప్ ఇరిగేషన్.